వశీకరణ చూసిన అతను వశీకర గురించి ఊరి వాళ్లకు పరిగెత్తుకుంటూ వచ్చి నిజం చెప్పబోతూ ఉండగా వశీకర తన మంత్రశక్తితో అతన్ని రక్తం కక్కుకొని చచ్చిపోయేలా చేస్తుంది. అది చూసిన ఊరి వాళ్ళంతా కూడా మన ఊరికి ఏదో చెడ్డ రోజులు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. మన కళ్ళ ముందే ఇద్దరు చచ్చిపోయారు. ఇది మూడో వాడు. ఇంకా మనం ఆలస్యం చేయటం మంచిది కాదు. వెంటనే వేదవతి గారి ఇంటికి వెళ్దాము, అక్షయ్ను తీసుకొని వద్దాము అని పల్లెటూరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నే పూజారి గారు చెప్పిన వెంటనే ఈ పని చేసుంటే ఇతని చావు ఆగి ఉండేది అని పల్లెటూరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. వేదవతి గారి చిన్న కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని, ప్రాణాపాయంలో ఉందని తెలిసి మనం అక్కడికి వెళ్ళలేకపోయాము. ఇప్పుడు ఆ బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడని, బాగానే ఉన్నాడని తెలిసింది కాబట్టి మనం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వేదవతి గారి ఊరు వెళ్దాము. జరిగిందంతా కూడా ఆ కుటుంబానికి చెప్దాము అని పల్లెటూరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అతను చచ్చిపోవడంతో వశీకర శవాల కోటలో కూర్చొని పకపకమని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది. ఒరే కృష్ణ, కృష్ణ అని పిలుస్తూ ఉంటుంది. కృష్ణబాబు బయటికి వచ్చి ఏంటమ్మా అలా కేకలు వేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒరే కృష్ణ, నా ఫోన్ పనిచేయట్లేదురా, వెళ్ళి రిపేర్ చేయించుకురారా అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణబాబు వెళ్ళబోతూ ఉండగా కృష్ణ ఆగు అని నిహారిక అంటుంది. ఏంటి బంగారం, చికెన్ కొట్టు నుంచి చికెన్ తెమ్మంటావా, లేకపోతే మస్తాను మటన్ షాప్ నుంచి మటన్ తెమ్మంటావా? నీ కోరిక ఏదైనా తీర్చేస్తాను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నిహారికకు అలాంటి కోరికలు ఉండవులే బాబు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నిహారికను చూస్తుంటే అర్థం కావట్లేదా, నిహారిక ఏదో చెప్పాలనుకుంటుంది అని వసంత్ అంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు నిహారిక అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మీకు ఇంకా ఈ డబ్బా ఫోన్లు వాడాల్సిన అవసరం ఏముందత్తయ్యా అని చెప్పి నిహారిక అంటుంది. కొనుక్కోవడానికి ₹1,00,00,000 కానీ ₹1,00,000 కానీ అత్తయ్య గారి దగ్గర లేవు కదమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు లేకపోతే ఏమైంది, మన దగ్గరికి కోట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఆ అవని ఒకే ఒక్క సంతకం ఆ డాక్యుమెంట్ మీద పెడితే, ఆ డాక్యుమెంట్ని లాయర్ గారికి ఇస్తే మన ఆస్తి మనకు తిరిగి వచ్చే అవకాశం ఉందని లాయర్ గారు చెప్పారు కదా అని నిహారిక అంటుంది. శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం వల్ల ఆ డాక్యుమెంట్స్ గురించి అసలు మర్చిపోయాను. ఆ డాక్యుమెంట్స్ బీరువాలో ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. అవని చేత సంతకం పెట్టిద్దాం అని వేదవతి అంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటే ఏం అవసరం లేదురా, పెట్టింది నేను కాబట్టి నేను తీసుకొస్తాను అని వేదవతి రూమ్లోకి వెళ్తుంది. డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత వేదవతి బయటికి వస్తుంది. డాక్యుమెంట్స్ కనిపించలేదు అని వేదవతి చెప్తూ ఉంటే డాక్యుమెంట్స్ కనిపించకపోవడం ఏంటమ్మా, ఇంట్లోనే ఉంటాయి కదా, పదండి అందరం వెళ్ళి వెతుకుదాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేను బాగానే వెతికానురా, ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. బీరువాలో పెట్టిన డాక్యుమెంట్స్ ఏమై ఉంటాయి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆ అవని డాక్యుమెంట్ పైన సంతకం పెట్టాల్సి వస్తే కనుక ఆస్తి మనకు వస్తుందని ఆలోచించి డాక్యుమెంట్స్ని ఆ అవనియే కనపడకుండా చేసి ఉంటుంది అని నిహారిక అంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి మీ అందరికీ అవనిపై పడి ఏడవటమే తప్ప ఇంకే బుద్ధి లేదా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నీకు ఆ అవని అంటే ప్రేమ ఉంటే కనుక వెళ్ళి ఆ అవని ఇంటి దగ్గర కూర్చొని జపం చేసుకో. మా ముందు మాత్రం ఆ అవనిని సపోర్ట్ చేయకు. డాక్యుమెంట్స్ని కనిపించకుండా చేయాల్సిన అవసరం అవనికి తప్ప ఇంకెవరికి ఉంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని డాక్యుమెంట్ తీసుండదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మరి డాక్యుమెంట్ తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది, డాక్యుమెంట్ కనిపించకపోవడం వెనుక ఎవరి హస్తం ఉంది అని నిహారిక అంటూ ఉంటుంది. అనుమానమే లేదు, ఆ అవనికే ఆ అవసరం ఉంది అని వేదవతి అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. పదండి ఆ అవని ఇంటికి వెళ్ళి అక్కడే తేల్చుకుందాం అని వేదవతి అంటుంది. ఇక అందరూ కలిసి వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అవని, అక్షయ, ప్రసాదరావు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బావ మాట్లాడిన మాటలకు ఆ మాయకు శశిధర్ గారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి మోయ అని చెప్పి అవని అంటుంది. అంటే తాతయ్య చెప్పిన విధంగా నాన్న మారిపోతున్నారా, అందుకే నాన్న నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడా అమ్మా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి వాళ్ళు అవని ఇంట్లోకి కోపంగా వస్తూ ఉంటారు. వరద బాధితులు పులిహార పొట్లాలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. కాస్త ఆలోచించుకొని ముందడుగు వేయటం మంచిది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు ఆ అవనిని నిలదీయకుండా ఉండను అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని పెద్దిరాజు అంటాడు. ఇక వేదవతి అవని ఇంటి దగ్గరకు వెళ్ళి ఏయ్ అవని, అవని బయటికి రావే అని పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడే నాన్న మనకి సపోర్ట్ చేస్తున్నాడని మనం సంతోషపడుతుంటే ఇప్పుడు నానమ్మ వచ్చి అలా అరుస్తుంది అని అక్షయ్ అంటుంది. పదమ్మా ఏం జరిగిందో చూద్దాము అని అవని బయటికి వస్తుంది. ఏంటి అందరూ ఇలా వచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది.
డాక్యుమెంట్స్ ఎక్కడా అని వేదవతి అంటుంది. ఏం డాక్యుమెంట్స్ అని అవని అడుగుతూ ఉంటుంది. ఆస్తి తిరిగి రావటం కోసం డాక్యుమెంట్స్ లాయర్ గారు ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెట్టాలి కదా. ఆ డాక్యుమెంట్స్ శ్రీకర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని కంగారులో డాక్యుమెంట్ని బీరువాలో పెట్టి తాళం వేశాను. ఆ డాక్యుమెంట్ కనిపించట్లేదు. ఆ డాక్యుమెంట్స్ని నువ్వే తీసావు అవని అని వేదవతి అంటుంది. డాక్యుమెంట్స్ నేను తీయటం ఏంటి, నేను తీయలేదు అని చెప్పి అవని అంటుంది. లేదు, ఆ డాక్యుమెంట్ కనిపించకుండా పోవడానికి నువ్వే కారణం అని వేదవతి అంటూ ఉంటుంది. మాకు ఆస్తి వస్తే మేము ఎక్కడ సంతోషపడతామో, ఎక్కడ సంతోషంగా ఉంటామో, నీకంటే గొప్పగా బ్రతుకుతామన్న ఉద్దేశంతో డాక్యుమెంట్ని కనిపించకుండా చేశావు కదా అవని అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవని ఎప్పుడూ కూడా అలా ఆలోచించదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. బాబా, నువ్వు అవనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని కృష్ణబాబు అంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను డాక్యుమెంట్ తీయలేదు. మీరు నమ్మాలంటే నేను ఆ అమ్మవారి మీద ఒట్టు వేస్తున్నాను. డాక్యుమెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అవని అంటుంది. ఆ రోజు బావ హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టలేకపోయాను. ఇప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ తీసుకురండి, సంతకం పెడతాను అని అవని అంటుంది. డాక్యుమెంట్ కనిపించకుండా చేసి ఇప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ మీద సంతకం పెడతాను, తీసుకురండి అంటున్నావా? ఏం తెలివవని, నీకున్న తెలివితేటలు ఎవరికీ ఉండవు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఒసే మాకు ఆస్తి రాకుండా చేస్తున్నావు కదా, మేము బాధపడాలని చూస్తున్నావు కదా, నీ కాళ్ళు చేతులు పడిపోతాయే, నీ కళ్ళు పోతాయే అని వేదవతి అంటూ ఉంటుంది. దాంతో ప్రసాదరావు కోపం వచ్చి అవనిని పట్టుకొని అంత మాట అంటున్నావు, అవనిని కాళ్ళు పడిపోవాలి కళ్ళు పడిపోవాలి అంటున్నావు కదా, అవనిని ఆ మాటలు అన్నా నీ నోరే పడిపోవాలి వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నానా ఏంటా మాటలు, అమ్మను పట్టుకొని అని చెప్పి కృష్ణబాబు అంటాడు. మరి మీ అమ్మ తన కోడల్ని పట్టుకొని అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని మర్యాదగా డాక్యుమెంట్స్ తీసుకురా అని నిహారిక అంటుంది. డాక్యుమెంట్స్ నా దగ్గర లేవు, నాకు డాక్యుమెంట్కి ఎలాంటి సంబంధం లేదు, చెప్తే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అవని అంటుంది. సరే, నీకు డాక్యుమెంట్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నావు కదా, అమ్మవారి మీద ఒట్టు వేశావు కదా, అమ్మవారి మీద కాదు నీ కూతురు మీద ఒట్టు వేయి, అప్పుడు మేము నమ్ముతాం అని నిహారిక అంటుంది. అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, నీ కూతురు అక్షయ్ మీద ఒట్టు వేయి అవని అని నిహారిక అంటూ ఉంటే, సరే మీరు కోరుకున్న విధంగానే నా కూతురు అక్షయ్ మీద ఒట్టు వేసి చెప్తున్నా అని అవని అంటూ ఉంటే, అవని అని శ్రీకర్ గట్టిగా పిలుస్తాడు. దాంతో అందరూ కూడా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటారు. అవని, నీ కూతురు అక్షయ్ మీద నువ్వు ఒట్టు వేయాల్సిన అవసరం లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, అవని డాక్యుమెంట్ని దొంగతనం చేసిందిరా, డాక్యుమెంట్ కనిపించట్లేదురా, అందుకే ఆ అవనిని తన కూతురు మీద ఒట్టు వేయమంటున్నావురా అని వేదవతి అంటుంది. అవని డాక్యుమెంట్ని దొంగతనం చేయలేదు, మీరే డాక్యుమెంట్ని ఎక్కడో పెట్టుంటారు అని శ్రీకర్ అంటాడు. ఏంటి శ్రీకర్, ఈ మధ్య మాజీ భార్య పైన తెగ ప్రేమ చూపిస్తున్నావు అని కృష్ణబాబు అంటాడు. మేమిద్దరం విడిపోలేదు, మాజీ భార్య అంటున్నావు, మా ఇద్దరి మధ్య మబ్బులు కమ్ముకున్నాయి, ఇప్పుడిప్పుడే దూరం అయిపోతున్నాయి ఆ మబ్బులు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవనియే డాక్యుమెంట్ తీసింది శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవని డాక్యుమెంట్ తీయలేదమ్మా అని శ్రీకర్ అంటాడు. తీసింది అంటే ఏమంటావు శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటే, నీకు బుద్ధి లేదా అంటాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. దాంతో వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చేయని తప్పును అవని చేసిందని నింద వేస్తే అలాంటప్పుడు బుద్ధి లేదా అనే కదమ్మా అనాల్సింది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. శ్రీకర్, నువ్వు చాలా మారిపోయావు, నీ సంగతి తర్వాత చెప్తాను అని వేదవతి అంటుంది. అవని డాక్యుమెంట్ మర్యాదగా తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయి అని వేదవతి అంటూ ఉంటే, మీ అందరికీ చెప్తుంటే అర్థం కావట్లేదా, అవని డాక్యుమెంట్ని తీయలేదు, మీరే డాక్యుమెంట్ని ఎక్కడో పెట్టి మర్చిపోయారు, వెళ్ళి సరిగా వెతకండి, లేదంటే లాయర్తో డాక్యుమెంట్ గురించి నేను మాట్లాడతాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, బాబా ఇన్ని రోజుల తర్వాత నువ్వు నాకు మొదటిసారిగా సపోర్ట్ చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది బావా, థ్యాంక్ యూ సో మచ్ అని అవని అంటూ ఉంటే, ఇట్స్ ఓకే అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని డాక్యుమెంట్ తీసిందని నేను అంటున్నాను, తీయలేదని నువ్వు అంటున్నావు కదా శ్రీకర్, అవని డాక్యుమెంట్ తీసేసిందని నేను నిరూపిస్తాను, పదండి వెళ్దాం అని వేదవతి కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని, ఇది ట్రైలర్ మాత్రమే, టీజర్ ముందుంది, చూస్తూ ఉండు అని కృష్ణబాబు అవనికి వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీకర్ అలానే చూస్తూ ఉంటే, అక్షయ్ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మీతో మాట్లాడాలి, ఇలా రండి అని అక్షయ్ శ్రీకర్ని తీసుకొని పక్కకు వెళ్తుంది. ఏంటమ్మా ఇలా పక్కకు తీసుకొచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆడది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకుంటుంది, ఎంతమంది ఎన్ని నిందలు వేసినా కూడా తట్టుకుంటుంది, భర్త అనేవాడు తోడుగా ఉంటే ఆడది దేన్నైనా కూడా సులువుగా సాధిస్తుంది.
నేను పుట్టిన తరువాత అమ్మను మీరు ఏ రోజు కూడా పొగిడింది లేదు. ఎప్పుడు చూసినా కూడా అమ్మను అవమానించారు, తిట్టారు. ఈరోజు మొదటిసారిగా అమ్మను పొగిడారు. అమ్మ తప్పు చేయలేదని కుటుంబ సభ్యులందరినీ కూడా ఎదిరించారు. కార్యేషి దాచి బోర్జేషు మాత అంటారు. దానికి అర్థం మీకు తెలుసు అనుకుంటాను. చిన్న పిల్లని ఇవన్నీ మాట్లాడుతున్నా ఏంటి అనుకుంటున్నారేమో. చిన్నతనంలోనే నేను వేదం చదివాను. అందుకే వీటన్నిటి గురించి మాట్లాడగలుగుతున్నాను. మా అమ్మకు మీరు ఎప్పుడు అండగా ఉండండి. మా అమ్మకు మీరు సపోర్ట్ చేయండి. మా అమ్మ దేన్నైనా కూడా జయిస్తుంది. దేని విషయంలోనైనా సరే పరాజయం పొందకుండా ఉంటుంది అని చెప్పి అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. త్వరలోనే అవనిని నా భార్యగా దగ్గరకు తీసుకుంటాను. మన మధ్య కమ్ముకున్న మబ్బులన్నీ కూడా విడిపోయే సమయం దగ్గరలోనే ఉంది అని శ్రీకర్ అక్షయ్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శ్రీకర్ అక్కడి నుంచి వెళ్తూ అక్షయ మొదటిసారిగా శ్రీకర్ని ఎద్దు నుంచి కాపాడిన విషయాన్ని శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అమ్మ భవాని నాన్నను చూస్తుంటే నాన్న మారిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మ నాన్నలు ఒకటవ్వాలి, నీదే భారం తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చుంటాడు. అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్షయ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ ఎవరికో చేయబోతూ ఉంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని వేదవతి దగ్గరకు వెళ్తుంది. బావ మొన్న ప్రమాదంలో పడ్డప్పుడు బావ కోలుకున్న తరువాత సుదర్శన యాగం చేపిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. రేపు బావ చేత సుదర్శన యాగం జరిపించాలనుకుంటున్నాను. మీరంతా రావాలి అని చెప్పి అవని అంటుంది. మేము రాము అని చెప్పి వేదవతి అంటుంది. మీరు ఇప్పుడు రానన్నా కూడా ఆ అమ్మవారే మిమ్మల్ని రప్పించుకుంటుంది అని చెప్పి అవని వేదవతికి చెప్పి వెళ్ళబోతూ ఉండగా శ్రీకర్ ఎదురుగా వస్తూ ఉంటాడు. శ్రీకర్ని చూసి అవని బావా రేపు నీ పేరు మీద సుదర్శన యాగం గుడిలో జరుగుతుంది. నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను అంతా విన్నాను అవని అని శ్రీకర్ అంటాడు. నువ్వు రానన్నా కూడా నీ పేరు మీద అక్కడ నా కూతురు నేను సుదర్శన యాగం జరిపిస్తాము అని అవని అంటూ ఉంటే అవని సుదర్శన యాగానికి అన్ని ఏర్పాట్లు చేసుకో అని శ్రీకర్ అంటాడు. ఒరే శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్న చూస్తే డాక్యుమెంట్ విషయంలో ఆ అవనికి సపోర్ట్ చేశావు. ఈరోజు సుదర్శన యాగానికి మేము వద్దు అంటే వెళ్తాను అంటున్నావు అని వేదవతి అంటుంది. మొన్న ప్రాణాపాయంలో పడ్డప్పుడు నా కోసం మీలో ఎవరైనా మొక్కారా? అవని మొక్కింది. ఆ సుదర్శన యాగాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను రేపు సుదర్శన యాగానికి వెళ్తున్నాను అని శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.